సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ మ్యాటర్ ఏదైతే చదివారు కదా. సో ప్రభాస్ గారు సీక్వెన్స్ అది ఏదైతే సీక్వెల్స్ ఉన్నాయో దాదాపు మనకి 10 ఏళ్ళు అయితే అవుతుంది. ఏదైతే మనకి సలార్ కానీ ఇప్పుడు కల్కి కానీ పార్ట్ 2 వస్తే బాహుబలి తర్వాత మనకి ఇప్పుడు ఈ సినిమాలు అయితే సీక్వెల్స్ అయితే రాబోతున్నాయి ఆయన ఫిల్మోగ్రఫీ నుంచి. సో ప్రభాస్ గారు హ్యూజ్ లెవెల్లో ఆడియన్స్ నుంచి ఏదైతే సీక్వెల్ ఫ్యాంటసీ సీక్వెల్ ఇంట్రెస్ట్ ఏదైతే కల్పించుకున్నారో చాలా ఇంట్రెస్ట్ని కలిగించేలా చేశారు ఆడియన్స్ని. సో ఆ మాయలో ఉంచారు కాబట్టి అలాంటి ఇంటెన్స్ మళ్ళీ ఇప్పుడైతే 10 ఏళ్ళకైతే రాబోతుంది. ఎప్పుడైతే సలార్ 2 కానీ కల్కి 2 కానీ వస్తుందో డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ప్రభాస్ గారు బాహుబలి రేంజ్లో ఏదైతే మనం సీక్వెల్స్ చూసామో అదేవిధంగా ఈ సినిమాలు కూడా మనం సీక్వెల్స్ అయితే చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధమైన మ్యాటర్ని అయితే మనకు చెప్పడం జరిగింది. ఎనీవేస్ ప్రభాస్ గారు అంటే అల్టిమేట్గా ఫ్యాన్స్కి చాలా అల్టిమేట్గా ఆయన మనసులో దాచుకున్న వ్యక్తే. అందుకే ఆడియన్స్కి అన్ని విధాలుగా అన్ని జోనర్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కానీ ఈవెన్ దో పాన్ ఇండియా స్టార్ అయినా సరే పాన్ వరల్డ్ స్టార్ అయినా సరే ప్రభాస్ గారు ఎన్నో సినిమాలు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నా కానీ సీక్వెల్స్ చేస్తున్నా కానీ చాలా వైవిధ్యమైన కథలు అయితే ఆయన లైనప్ తీసుకుంటాం అని ఎంతోమందిని నమ్మటం, కొత్త డైరెక్టర్స్ని నమ్మటం, లేదనుకుంటే ఫ్లాప్ లేదంటే డిజాస్టర్స్లో లేదంటే లోలో ఉన్న డైరెక్టర్స్ కూడా అప్కమింగ్ పైకి రైస్ చేసేలాగా తీసుకురావటం అనేది ఆయన నమ్మటం అనేది మాటకి నిజంగా టెరిఫిక్ అయిన మనసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి మనసు అని చెప్పుకోవాలి. సో ప్రభాస్ గారు ఇలాగే చేస్తే కనుక డెఫినెట్గా ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్స్కి అదేవిధంగా మిగతా అందరికీ కూడా ప్రభాస్ గారి ద్వారా మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ప్రభాస్ గారు కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ఆయన ఏదైతే వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారో ఆయన కూడా ఒక టాప్ స్టార్లో టాప్ పొజిషన్లో అయితే ఉంచుతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. సో అది ప్రభాస్ గారు మొన్న చూసాం కదా టీజర్ లాంచ్ ఈవెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభాస్ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నారు. సో అదే ప్రేమ కొనసాగించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.